హలో. ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక చీమ ఏనుగు స్కూటీ మీద వెళ్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అవుతుంది. ఏనుగు చనిపోతుంది, చీమ చనిపోదు. ఎందుకు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. చీమ ఏనుగు బండి మీద వెళ్తూ ఉంటాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏనుగు చనిపోతుంది, చీమ చనిపోదు. ఎందుకు? ఆన్సర్ అయితే ఆలోచిస్తూ ఉండండి. వీడియో ఎండ్ అయ్యే లోపు మాత్రమే. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆన్సర్ తెలియని వాళ్ళు నా వీడియో మొత్తం చూస్తే నేను ఎండ్లో ఆన్సర్ రిలీజ్ చేస్తానన్నమాట. అండ్ నా వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హలో, ఎలా ఉన్నారు అందరూ? చెప్పాను కదా, ఇంత కొత్తగా రెడీ అయ్యి కొత్త చీర కట్టుకొని ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? ఎస్, పెళ్ళికి వెళ్ళబోతున్నాం అనమాట. మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కొడుకుదనమాట పెళ్ళి. అక్కయ్య వచ్చిందని చెప్పా కదా, అక్కయ్య నేను వెళ్తున్నాం. ఫస్ట్ అయితే అందరూ వెళ్ళిపోయారు ఆటోలో, మేమిద్దరం ఉన్నాము. పెళ్ళి అయితే జరిగిపోతుంది కదా, అక్కడ మా ఊరి నుంచి ఫస్ట్ అందరు వెళ్ళిపోయారు. చివరిగా వచ్చింది మేమిద్దరమే. అయితే అక్కడ కలిసాము కదా మేము మా ఊరు వాళ్ళతోటి, అందుకే వీడియో తీసుకుంటున్నాను అనమాట. దేవుడా. సో అక్క ఎక్కడ ఉంటే అక్కడ అల్లరనమాట. ఏదో కామెడీగా అక్కడ వీడియో తీసుకుంటుంటే వాళ్ళని చూసి కూడా అంది కామెంట్ చేసినట్టుగా వాళ్ళు కూడా దడుచుకున్నారనమాట. అక్కడ నేను వీడియో తీసుకుంటుంటే అక్క పాపం కొంచెం షై ఫీల్ అనమాట. వెళ్తురు అంటే లైటింగ్ సరిగ్గా లేదనమాట. నేను తీసే కాడ అక్కకి కొంచెం డల్గా పడుతుంది అనేసరికి వద్దు నాకు అని అంటుంది. ఇంకా ఇది మా ఇంటికాడ అన్నమాట. చిన్నత్తయ్య, తీర్థం పిన్ని, విజయ్ పిన్ని అందరూ వచ్చేసారనమాట అక్కయ్యతో సహా. అక్కడ భోజనానికి వెళ్ళే ముందు కానొచ్చారనమాట వాళ్ళు. సో అక్కడ మాకైతే చీరలు గిఫ్ట్గా ఇచ్చేశారు. ఆ గిఫ్ట్గా ఇచ్చిన చీరలు నేను చూపిస్తాను అనమాట మార్నింగ్ నెక్స్ట్ వీడియోలో. సో ఇవి అన్నమాట చీరలు మాకు ఇచ్చింది. అది పంచదార టైప్ చీరలే అనమాట. అవి నా గ్రీన్ ఒకటి, మెరూన్ ఒకటి ఇచ్చారనమాట, నేరేడు రంగు. సో అక్కకి ఏది కావాలంటే అది తీసుకుందాం. నాకు ఆల్రెడీ గ్రీన్ కలర్ ఉంది కదా లైట్ది పంచదార చీరలోనే, అందుకని నేను అక్కకి ఏది కావాలన్నా తీసుకోక వేరే కలర్ నాకు ఇవ్వనంటే, సో అక్కైతే గ్రీన్ తీసుకొని నాకు పింక్ ఇచ్చిందన్నమాట, నేరేడు రంగు. సో నేను అది కుట్టించుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో పెళ్ళి ఉంది కదా, అందుకని ఆ పెళ్ళికి స్టిచ్ చేయించుకొని ఉంచుకోవాలని ఇదొకటాను. మేము అక్క చెల్లెల చీరలని పెట్టుకున్నాము, నారాయణ పట్టు శారీస్.
నారాయణపేట శారీలు కూడా చూపిస్తున్నాను. అంటే అది కలర్స్ ఉన్నాయి కానీ నేవీ బ్లూ అను బొట్టు రంగు అంటే బ్రౌన్ నేను వేసుకున్న నైటీ రంగులో ఉంటుందన్నమాట. అందుకని ఏం కాకుండా గ్రీను రెడ్ బాగుండేసరికి ఇదే తీసుకున్నాం అనమాట. ఇద్దరం ఒకే రంగు తీసుకున్నాం అనమాట. ఎస్, అది నేను మా పిన్ని వాళ్ళ కూతురు ఉంది కదా శ్యామల పెళ్ళి. సో శ్యామల పెళ్ళికి అయితే నేను కట్టుకోబోతున్నాను అనమాట. ఇది స్టిచ్ చేయించుకొని. సో అదనమాట ఫుల్ శారీ. నారాయణపేట శారీ అంటే అది చూస్తానికి పట్టు శారీ లాగా ఉన్నా కానీ మెత్తగా ఉంటుందన్నమాట. ఇంకా ఇది ఎక్కడికంటే మా వదిన ఉంది కదా ముసలి వదిన, అంటే ఆడబిడ్డ, మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అనమాట. అక్క నేను వచ్చిన దగ్గర నుంచి రండి ఒకసారి మీరు అందరూ కలిసాను అనేసరికి సో ఆ రోజు కుదిరిందనమాట, వెళ్ళిపోతున్నాము. సో మా బావని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా మీకు. సో మా అక్క వాళ్ళ ఆయన అనమాట, మా ఆయన వాళ్ళ అన్న. సో వాళ్ళనమాట, వాళ్ళది క్యూట్ ఫ్యామిలీ, మాది క్యూట్ ఫ్యామిలీ అయిపోయిందనమాట ఇప్పుడు. ఎస్, ఎస్ బాపట్ల వచ్చేసాము అనమాట. కొన్ని చోట్ల కొన్ని ఫేమస్ అయిన అవుతుంది. బాపట్ల అంటే బాదం పాలు ఫేమస్ అనమాట. బాపట్లలో బాదం పాలు తాగుతుంటే ప్రతి గుట్టకల్లోనూ చాలా బాదం పప్పులు వస్తూ ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది అక్కడ బాదం పాలు. చీరాలు అనేసరికి చెరుకు రసం, ఎబ్రపాలెం అనేసరికి సుగంధ సోడ అట్లా ఉంటాయి అన్నమాట. కొన్ని చోట్ల కొన్ని ఫేమస్ అట్లాగనమాట. ఇక వచ్చే దారిలో బంతిపూల తోటలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండి. కలర్ఫుల్గా కొన్ని కలర్స్ కలిసి వేరే కలర్స్లో బాగున్నాయి అంట. గ్రీనరీ మొత్తం. మా వదిన వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు మొత్తం దారిలో బంతిపూల తోటలు, వరి తోటలు అన్నీ కనిపించినాయి అనమాట. అవి కొన్ని వీడియోలు తీస్తున్నాను అనమాట నేను. చూడడానికి చాలా చక్కగాను చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో అందుకే తీసాను అనమాట వీడియో. ఎస్, ఇంకా ఇది వచ్చేసరికి మా దగ్గరకు వచ్చేసాం అనమాట ఇంటికి. ఇటు సైడ్ కూడా రొయ్యల చెరువులు అవన్నీ వస్తాయి అన్నమాట. రొయ్యల చెరువులు అన్నీ వస్తాయి కదా, ఇది అనమాట. రొయ్యల చెరువులు అంటే కొన్ని పెంచుతూ ఉంటారు కదా చెరువుల్లో ప్రాన్స్ని అట్లాగా, అదనమాట. దాంట్లో భోజనం పెంచుతూ ఉంటారు. చిన్న రొయ్యలని తీసుకొచ్చి పెద్దగా పెంచుతూ ఉంటారనమాట. ఎంత దూరం మాయా? గవర్నమెంట్ స్కూల్. Hi, this is signing up. Bye. No. Almost reached to my mother's home. Yeah. Where is? ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. అయితే నేను అడుగుతుంది సూర్యలంక బీచ్. బాపట్లకు కూడా సూర్యలంక బీచ్ ఫేమస్ అనమాట. సూర్యలంక బీచ్ కూడా ఉంటుంది. సో ఇంటికి వచ్చేసేసాము. సో అక్కడ క్లైమేట్ వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. చాలా హాట్గా అనిపించేసింది. బుజ్జిగాడు కూడా ఉండలేదు, హేట్ చేస్తున్నాడు తెగ వేడికి. ఆడ తప్పన పుట్టేసేసింది. సో అదే మా వదిన లగేజ్ వచ్చేసరికి ఆనందం తట్టుకోలేకపోతుంది అనమాట. సో అక్కడ వీడియో అక్కడ వాయిస్ ఓవర్ వచ్చేసరికి అలా వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుగా మా అక్క వీడియో ఇస్తూ అంటున్నాను. అందుకే అది ఎడిటింగ్ చేస్తాను. సో రాంగల్ అయితే నేను ఇంటిని చూపించేస్తున్నాను అనమాట, ఇల్లు ఎలా ఉంది అనేది. సో పర్లేదు, చిన్న ఫ్యామిలీకి చాలా సింపుల్గాను పీస్ఫుల్గా అనిపించేసింది. ఓపెన్ చేసి చూపించారు. కట్టం పిన్ ఇది నచ్చలా, ఇది వచ్చిందా? అది పైడ్చంగా అక్క, అదే జాకెట్లా. లాగు లాగు ఇదే జాకెట్
జాకెట్ ఎక్కడ దాకా అక్కడికి కుట్టొచ్చిద్దా నీ మొహాలు కదంటే ఇదంతా పైట సంగే ఇక్కడ ఎందుకు వచ్చింది మరి ఎంత ఇది బాగా చేతులకు వచ్చిద్దా ఇక్కడ మనం తాళ్ళు పెట్టుకోవాలన్నా అదే వేసుకోవచ్చు అదే కాదు డౌట్ రేపు ఇదేంటిది కట్జింగేనా నేను అనుకుంటున్నాను మరి జాకెట్ నేనా ఆయన ఏమన్నాడు తెలుసా పట్టు ఏదొచ్చి పనికి అది వచ్చిందంట జాకెట్ పౌచ్ జాకెట్ అది చెందుగా అమ్మా ఆంటీ కొట్టు మేము హాఫ్ అండ్ హాఫ్ శారీస్ డిజైన్ జాకెట్లు తీసుకుంటున్నాం ఆహా లంగా ఉండి చీరలు కాదు తల్లే హాఫ్ అండ్ హాఫ్ అంటే ఇట్టా సగం కాదు ఇట్టా సగం ఇప్పుడు ఈ శారీ అనుకో కింద ఒక కలర్ పైన ఒక కలర్ వచ్చింది నువ్వు లంగా ఉండి శారీస్ అంటున్నావు నేను చెప్పిన చీరలు తీసుకున్నా అయితే మెత్తగుంటాయి కమ్మగా మధురా పట్టులేను అనేది అది మధుర పట్టు కాదమ్మా సిల్కేనమ్మా నేను కట్టుకుందిగా నేను చెప్పేది బర్త్డేకి ఏందమ్మా ఏముంది ఏమైంది అదే నేను అనేది ఇదేం చీర ఈ చీర నాకు నచ్చలా ఈ చీర బాగా అస్సలు నచ్చలా ఏంటిది మీద అసలు ఇదేం చీర తీసుకున్నది తిరుపతికే కదా హేమ వాడు పడతాడు హేమ దగ్గర ఉండు అది బాగుంది నీకు అది కావాలని కదా బాగుంది కృష్ణమే తీసి మొహాలు ఇస్తుంది నేర్చారని తెచ్చుకున్నాను బాగానే ఉంది నాకు అసలు నచ్చలేదు చెప్పమే నా ఫ్రెండ్స్కి యూట్యూబ్ ఛానల్ ఇచ్చేస్తున్నా నేను కదా అదే ఇంకో మాట ఇది రాట్లేదు ఒకసారి హాయ్ చెప్పు హాయ్ చెప్పు నువ్వు చదువుతావు అంట ఆ క్లాస్ కట్టియదు సో ఎక్కడున్నా కానీ లేడీస్ అంటే శారీస్ చూసుకోవడమే కదా. సో ఆఫ్టర్నూన్ వెళ్ళేసరికి భోజనం చేసి కూర్చున్నాము. టీ టైం అయిపోయేసరికి టీ ఇచ్చేసింది వదిన. టీ తాగేసి స్టార్ట్ అవుదామని టీ తాగేసేసాము. కొన్ని చీరలు వదిన మ్యారేజ్కని తీసుకున్నాను. వాళ్ళ ఆడబిడ్డ కూతురిది పెళ్ళి ఉంటే అక్కడ నాకు కొన్ని చీరలు నచ్చలేదన్నమాట. నాకు అసలు వద్దు అన్నా అన్నా చూసాలేనా చూసారా అది ఆయన కూడా చూస్తాను.
సో అక్కల చెల్లెలు చీరలు పెట్టుకుంటున్నారు అన్నాను కదా, అదనమాట మేము పెట్టుకుంటున్నాం. షాపింగ్కి వచ్చేసాము. అక్కడ పిన్నలపాలెం అంటే మా వదిన వాళ్ళ ఊరి నుంచి చీరాలకు వచ్చేసేసి అక్కడ షాపింగ్ చేసేసుకొని వచ్చేసాము అనమాట. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. సో నేను చివరిలో ఆన్సర్ చెప్తాను అన్నాను కదా. సో ఆన్సర్ వచ్చేసరికి చీమ ఎంతో చనిపోదంటే చీమ హెల్మెట్ పెట్టుకుంటుంది, అందుకే చీమ చనిపోదన్నమాట. బాగుంది కదా, కొంచెం నవ్వు వస్తే నవ్వండి ప్లీజ్. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ.